వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. వైజాగ్ ఎంపీ శ్రీభరత్, నారా లోకేష్, తోడలుల్లు కుమ్మక్కై రాజకీయ కక్షతో భీమిలిలో తమ ప్రైవేట్ స్థలంలో రెండవసారి ప్రహరీ పగలగొట్టడం పిల్ల చేష్టలుగా భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నివసిస్తున్న కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ ఇంటిని ఆ చట్టం, ఆ నిబంధనల ప్రకారమే కూల్చమని పలుసార్లు విజ్ఞప్తి చేశానన్నారు. బుద్ధిహీనత వల్ల మీరు అది చేయలేరని, చంద్రబాబు నిఖార్సైన నాయకుడైతే తన ప్రశ్నలకు జవాబు ఇవ్వాలన్నారు. తిరుమల 1000 కాళ్ల మండపం ఎందుకు కూల్చావు? విజయవాడలో 50కు పైగా గుళ్ళు ఎందుకు కూల్చావు? దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేశావు? బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తావు? రాష్ట్రంలో విగ్రహాలు ధ్వంసం చేసి మాపై నిందలు ఎందుకు వేశావు? పవిత్రమైన ప్రసాదం లడ్డు మీద ఎందుకు విష ప్రచారం చేశావు? చంద్రబాబు లాంటి దుర్మార్గుణ్ణి బహిష్కరిస్తే గానీ సమాజం బాగుపడదని ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తుడు చంద్రబాబును చీకొడుతున్నాడని అన్నారు. ప్రసాదంలో ఏ కల్తీ లేదు, కల్తీ అంతా చంద్రబాబు బుర్ర, మనసు, చంద్రబాబు చరిత్ర, చంద్రబాబు మానసిక రుగ్మతే అన్నారు. ఆరోపణలే తప్ప చంద్రబాబు జీవితంలో నిరూపణలు ఉండవన్నారు. బట్టకాల్చి ముఖాన వేసి ప్రత్యర్థిని తుడుచుకో అనడమే చంద్రబాబుకు తెలుసన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, విలువలకు ఎన్నడో వలువలు ఊడ్చిన చంద్రబాబు ఒక మనిషేనా అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. దేవదేవుడు చంద్రబాబును ఎప్పటికీ క్షమించడన్నారు. కలియుగంలో చంద్రబాబు అంతా పాపం ఎవరు చేసి ఉండరని, రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశారని, చంద్రబాబు లాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టమని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.